హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరిత బాణాల. మనము పచ్చి పులుసు అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చండి. అందులో ఒకటి చూపిస్తున్నాను. ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నేసి ఉప్పు వేసి మొత్తం కలిపేసి అందులో ఆనియన్ కూడా వేసి బాగా ఇలా పిసికేసి కలిపేస్తున్నామండి. ఆ తర్వాత మనం ఏదైతే చింతపండు రసం తీసుకుంటామో అందులో ఇది కలిపేసేయాలి. ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి కలిపేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం బెల్లం వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అంటే పచ్చి పులుసు అనేది చాలా రకాలుగా ఉంటుంది. అందులో ఇదొక రకం అండి. మా మమ్మీ చేసి చూపిస్తుంది, నేను వీడియో తీశాను. నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు అనేది మనం పొట్టు మొత్తం తీసేసి పెట్టుకొని దాన్ని కొంచెం క్రష్ చేసి అంటే దొడ్డు అది కచ్చాపచ్చగా దంచేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరివేపాకు, ఎండుమిర్చి, నెక్స్ట్ మనము దంచేసుకున్న వెల్లిపాయలన్నీ పక్కన పెట్టేసుకొని తాలింపు అంటారు, మేమేమో పోపు వేయడం అంటామండి తెలంగాణలో. సో పోపు వేయడానికి మేము ఒక గిన్నె పెట్టేసి అందులో మనకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఆయిల్ కావాలో నూనె పోసేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసి ఎండుమిర్చి వేసి అది కొంచెం బ్రౌన్ కలర్ అంటే కొంచెం బ్లాకిష్ కలర్లో వచ్చే వరకు దాన్ని వేయించేసుకొని పసుపు వేయాలండి కొంచెం. ఇట్లా మనం చాలా రకాల పచ్చి పులుసులు చేసుకోవచ్చండి, అవి కూడా చూపిస్తాను. తర్వాత మనము చింతపండు రసము, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, ఉల్లిగడ్డ అంటే ఆనియన్స్ వేసింది ఏదైతే ఉందో కలిపేసి అది పోసేసుకోవాలి. ఇదేంటంటే మనం మసలు పెట్టాల్సిన అవసరం లేదండి. లైట్గా గోరువెచ్చగా కాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. సో రెడీ అయిపోయింది మన పచ్చి పులుసు. ఇంకా చాలా రకాల పచ్చి పులుసులు ఉంటాయండి. మా మమ్మీ చేస్తుంటే నేను ఇది వీడియో తీశాను. ఉప్పు ఎక్కువైందా తక్కువైందా చూసుకొని మనము యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా పచ్చి పులుసులో ఎన్ని రకాలు ఉంటాయో నేను త్వరలోనే వీడియో చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.